ఏమండి ఈరోజు నన్ను షాపింగ్ తీసుకెళ్తా అన్నారు? ఏమండి వెళ్ళి చేతులు కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తా. నాకు ఆకలి లేదు, నువ్వు తినేసాయి. గత వారం నుండి చూస్తున్నా నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు బిడ్డ. అగో నేనేం చేసినా అన్న, నేను ఫోన్ మాట్లాడితేనే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడద్దని నాకు చెప్పినోడివి. ఇప్పుడు నువ్వేంద్రా గంటల గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి నా ఫ్రెండునా అన్న? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం కట్టుకున్న భార్య ముందు వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే తను ఏమనుకుంటుందిరా? భార్యనా? అది మీరు ఇష్టపడి నాకు చేసిరు నాన్న. తనని ఎప్పుడు నా భార్య నేను ఫీల్ కాలేదు నాన్న. నేను కాలేజీలో ఉన్నప్పుడే ఒక అమ్మాయి నేను ప్రేమించుకున్నాం నాన్న. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నోరు మీ ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి అంటే బాధపడుతుంది, నీకు పెళ్ళైనాక ఇదేం పాడిపోతురా? తనకి నేనంటే చాలా ఇష్టం నాన్న, నేను లేకుంటే తను బ్రతకలేదు. నువ్వు కాదురా, తనకి కావాల్సింది నీ దగ్గర నా డబ్బులు. ఒక పెళ్ళైన వాడిని కోరుకుంటుందంటే అది ఖచ్చితంగా డబ్బుల కోసమేరా. తను అందరిలాంటిది కాదు నాన్న, తను కూడా అందరిలాంటిదేరా. అలాంటిది కాదు నాన్న. సరే ఇప్పుడే చూపిస్తావురా నీకు. నాకు ఒకసారి తన నంబర్ చెప్పురా. 998999. హలో మేడం, ఒక నంబర్ మిస్టేక్ వల్ల మీకు 20,000 రూపాయలు ఫోన్పే చేశాను మేడం. ఆ డబ్బులు మాకు రిటర్న్ చేస్తారా మేడం? సరే అండి, నేను కొంచెం బిజీగా ఉన్న తర్వాత మీకు రిటర్న్ చేస్తా. సరే ఏం పర్లేదు మేడం, ఈరోజు కాకపోతే రేపు చేయండి మేడం. డబ్బులు అడిగిపోతాయి మేడం. సరే ఉంటున్నా మేడం. మీరు ఏం చేస్తున్నారు నాన్న? కొంచెం ఆగురా, నీకే అర్థమవుద్ది. అవు తనే ఫోన్ చేస్తుంది. హలో చెప్పండి మేడం. నన్ను మేడం అనకండి, నా పేరు కావ్య. సరే కావ్య గారు, నాకు ఇచ్చే డబ్బులు పంపిస్తారా? సర్వర్ ఇష్యూ ఉందండి. సరే అండి, తర్వాత పంపించలేండి. మీ పేరేంటండి? నా పేరు విక్రమ్ అండి. నైస్ నేమ్ విక్రమ్. మీరు మ్యారీడా అండి? లేదండి, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నాకు కూడా మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారండి. సరే అండి, నాకు ఫోన్ వస్తుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే ఓకే, బాయ్ అండి. దీన్నారా నువ్వు ప్రేమించింది? దీనికోసం మన బంగారు లాంటి భార్యను వదులుకోవాలనుకుంటాను. ఇలాంటి వాళ్ళు ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడితో పోతారా? అయినా ప్రేమ అనేది పెళ్లికి ముందు ప్రేమిస్తే దాన్ని ప్రేమ అంటారా? పెళ్ళైనాక ప్రేమిస్తే దాన్ని ప్రేమ అనరా? ఉంచుకోవడం అంటారా? సారీ నాన్న, ఇన్ని రోజులు దీన్ని గుడ్డిగా నమ్మి మోసపోయినా. మీరు నా కళ్ళు తెప్పించారు నాన్న. ఇక నుండి ఏ అమ్మాయి జోలికి వెళ్ళను నాన్న. నాకు నా భార్య ఉంటే చాలు నాన్న. చాలా మంది మగవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళ చేతిలో మోసపోతున్నారు.